అంటే వీళ్ళేదో అనుకుంటారు అయిపోయిందిలే చంద్రబాబు నాయుడు గారు మేము జైల్లో పెట్టేసినాము ఇంకంత కథము ఇంక అట్టించి అట్టే వెళ్ళిపోతారులే అని అనుకున్నాడు. అసలు వచ్చిన వీళ్ళకి దిక్కుమాల ఆలోచన ఎవరు ఇచ్చిండ్రో గానే జైల్లో పెట్టాలని ఆలోచన అది పెట్టడం వల్లే కదా ఈ రోజు ఇంత పవర్ వచ్చిండేదా చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా జైల్లో పెట్టబట్టే పెద్ద సింపతి వచ్చేసింది, అది తెలుసుకోవట్లేదు. విప్లవం స్టార్ట్ అయింది కదా అందరిలో. తర్వాత లోకేష్ అన్న గారు వచ్చేసి ఈ ప్రజా యువగళం అని చెప్పేసి ఏదైతే ఆయన జైల్లో పెట్టడం వల్ల 2 ఉపయోగాలు జరిగినాయండి. వీళ్ళ పార్టీకి పెద్ద హోల్ పడింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. చిన్నది కూడా కాదు, పెద్ద హోలే అది. ఒకటి ఆయన జైల్లో ఉండి అందరిలో ఒక విధమైన మార్పు వచ్చినదే. హోల్ అంటే తెలుగులో ఏదో అంటారు ఏదో వస్తుంది ఏదో బో అని. సో రెండోది ఏంటంటే లోకేష్ అన్న ఎంత బాగా ఇదైపోయాడో నిజంగా బాబు గారు జైల్లో బాగుపట్టేనేమో ఈయన ప్రజల్లో తిరిగి మంచి బలాన్ని చేకూర్చుకున్నారు. అదిగా ఆ 2 కానీ జరగకపోయి ఉంటే, జైల్లో పెట్టడం కానీ జరగకపోయి ఉంటే ఇంత మార్పు వచ్చిండేది కాదు. లోకేష్ అన్న కూడా బాగా అసలు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లాగా ఇది అయిపోయాడు కదా బాబు గారు తర్వాత. ఎంత తెలివిని ఎంత బలాన్ని చేకట్టుకున్నాడంటే కార్యకర్తలను కలిపేశాడు. ఢిల్లీలో ఉండి లాయర్తో మాట్లాడేవాడు. ఇది ఈ పార్టీ మన పార్టీ మనమంతా ఒకటి అనే ఒక ఐక్య భావాన్ని ప్రజల్లో అందరిలో భుజాల మీద చేసుకొని నడుస్తా ఉంటే ఇది కదా నాయకుడు, ఇది కదా లీడరు. ఎంతసేపటికి ఎక్కడో అద్దాల మేడలో కూర్చొని మాట్లాడితే ఆడెట్ట నాయకుడు అవుతాడు? ప్రజల్లోకి వచ్చిన వాడే కదా నాయకుడు అవుతాడు. ఈ 6 నెలల్లో చూస్తుంటే లోకేష్ బాబు చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లా కనిపిస్తున్నాడు. అంత తయారయ్యాడు, తనంతటి తాను రెడీ చేసుకున్నాడు. మరి రోజక్క అత్తమానం ఒక పప్పు అనేది అందుకే ఇప్పుడు ఆ పప్పు నోట్లకు దిగట్లాంకి అలా అన్నోళ్ళకి ఇప్పుడు ఆ పప్పు ముద్ద నోట్లకు దిగడం అలా అది నొప్పి పెద్ద ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విశాఖ ఉక్కు తీసుకొస్తున్నాడు కదా, మరి పప్పు అన్నారు కదా, పోయి అక్కడెక్కడో పోయి మాట్లాడమంటే మా జగన్ అన్న సెలేస్తుంది, నేను పోయి వాళ్ళతో మాట్లాడలేను. పోనీ అప్పటికి ఏదో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతా ఉంటే, పోనీ నాకు ఇంగ్లీష్ రాదులే మాట్లాడుతా ఉంటే ఈజ్ దట్ ఫర్ అంటున్నాడు కదా. మళ్ళీ మా లోకేష్ అన్న మాట్లాడాడు, ఎట్లుందా చేశాడు కదా, ఎట్లా మాట్లాడినాడా, ఎట్లా సమాధానం చెప్పినాడా? అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజు అంటే. ఇక మన ఈ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ గెలిచేస్తాం వైసీపీ, మేమే వచ్చేస్తాం అధికారంలో. జమిలీ ఎన్నికలు బాబోయ్ అపోహ అనమాట. మేము గెలిచేస్తాము, మేము చేసేస్తాము. అంత పెద్ద మెయిన్ ఎన్నికల్లోనే నీకు 11 సీట్లు వచ్చాయి. ఈ జమిలీ ఎన్నికల్లో ఏం చేస్తుంది? పోనీ అట్లయినా ప్రభుత్వం ఏమన్నా చల్లగా ఏమన్నా పడుకొని ఉందా? ఆ పని చేసుకుంటా పోతా ఉంది కదా. 6 నెలల్లో ఇన్ని మార్పులు తెచ్చే నాయకుడు ఎవరు అంట? పోలవరం కట్టిస్తారు, పోలవరం, అమరావతి. ఆ చెట్లన్నీ వీళ్ళు వదిలిపెట్టేసి పోయి ఉంటే 2000 కోట్లు ఏమో పెట్టి మొత్తం అన్ని వాటి తీసి అంత ఖర్చు అయింది. ఎంత 15 సంథింగ్ ఎన్నో లక్షలు ఫిగర్ 32 కోట్లు ఏమో తీసేసి అవన్నీ కళ్ళకు కనిపిస్తా ఉంటాయి కదా. ప్రజలు ఏమన్నా అమాయకులా? ఈ ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలివి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వు నేను కాదు, నాయకులు కూడా కాదు, ప్రజలు. జమిలీ వీళ్ళు ఏమనుకుంటారంటే వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు వచ్చేస్తాయి, విడిపోతారు, మళ్ళీ మనం గెలవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమీ విడిపోదు. అక్కడ కూటమి ప్రభుత్వం బాబు గారు లోకేష్ అన్న గారు ఉన్నారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఉన్నటువంటి నాయకుడు. అంత ఈజీ కాదు, అంత ఈజీ ఏం కాదు. నాకు పవన్ కళ్యాణ్ వింటున్నాను 2029లో కూడా మేము కలిసే ఉంటామని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు నుంచే. మరి అంతే కదా, ఒక ఇది ప్రజలు బాగుపడుతున్నారు అని అంటే, ఒకవేళ నిజంగా ఆయనకి పార్టీ వల్ల ఏమన్నా కష్టం అనిపించినప్పటికీ కూడా ఒక మెట్టు తగ్గుతాడే తప్పితే ప్రజల కోసం, అది మన కోసం, మనలాంటి ప్రజల కోసం తగ్గుతాడు తప్పితే నాకు ఇంత ఉన్నాడని చెప్పి పోయే రకం పవన్ కళ్యాణ్ కాదు. డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన ఎలా ఉండాలో ఎలా చేయాలో, ప్రజల కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, అంత ఇది చేస్తాడు, అనుకున్నా సాధిస్తాడు. ఏమ్మా సీత, నీకు ఏదైనా పదవి ఇస్తున్నారు అనుకో, అనుకున్నారనుకో, తీసుకుంటావా వద్దంటావా? ఎందుకు తీసుకోనండి? ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకు రకాలుగా నా గురించి, నా ఫ్యామిలీ గురించి అంత హింస పెట్టి మాట్లాడుతున్నాను అని అంటే, తట్టుకొని ధైర్యంగా ఈరోజు స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, నా చేతికి ఏదన్నా ఒక చిన్న పదవి వస్తే ఇంకెంత మాట్లాడతాను.
శక్తి అనేది కావాలి కదా. అవును ఎవరైనా మాట్లాడాలంటే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ పర్సన్ అండి. నా ఫ్యామిలీ మాకు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో నాకు సపోర్ట్ అంతా చేసేది, నా శక్తిని ఇచ్చేది ఒకటి నా అత్త, నా మామ, నా పిల్లలు, నా భర్త, నా వెనకాల నా అదే సైన్యం వాళ్ళు, ఇంకెవరు లేరు నాకు. మనీ పరంగా సపోర్ట్ లేదు, పోనీ ఏదైనా రాజకీయ నాయకుడి పరంగా సపోర్ట్ లేదు, నెవర్. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్, నా భర్తే నాకు ఒక పెద్ద సపోర్ట్ అన్నమాట. మరి చుట్టాలందరూ ఏమంటారు, నీకెందుకే బాబు నువ్వు ఇది ఒక ఏదైనా మాట్లాడుతుంటే భయపడిపోతుంటారు, నీకు ఎందుకే బాబు లేదు హాయిగా కూకుండా ఒక గమ్మున ఉండకుండా ఏంటిది అని. అట్లేం లేదు. సో చుట్టాలు అంత ధైర్యంగా వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చేంత స్థాయి లేదు అన్నారు ఎవరు కూడా. స్థాయి అని కాదులే కానీ స్థాయి అనడం తప్పు, అంటే పెద్దవాళ్ళు కదా అలా అనకూడదు. అంటే దగ్గరకు వచ్చి చెప్పేంత ఇది లేదు అనమాట, అంత క్లోజ్నెస్ లేదు. ఏమో బాగున్నావంటే ఏమో బాగున్నాం. పాలిటిక్స్ గురించి నీకెందుకు మాట్లాడేంత స్థాయి ఎప్పుడు వస్తుంది, అంత హక్కు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనకు దగ్గరగా అభిమానంగా పలకరిస్తున్నప్పుడు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇది వస్తుంది, ఏమ్మా ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు మధ్యలో వాళ్ళకి అట్లాంటి ర్యాంపో ఏం లేదు కదా. సో మనం కష్టపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, ఇప్పుడు సుఖపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, కాబట్టి ఈ మాట కూడా మాట్లాడే ఇది వాళ్ళకి లేదన్నమాట. చెప్పండి ఏ పదవి కావాలని కోరుకున్నా అంటే ఏదన్నా. నేను ఆ పదవులు వాటి గురించి తెలియదండి. నాకు ఏదైనా మాట్లాడితే నిజంగా తప్ప అనేది నేను ఏ పక్క జరిగినా మాట్లాడతాను. ఈవెన్ ఇప్పుడు టీడీపీకు జనసేన సంబంధించి ఏదైనా ఒక మిస్టేక్ జరిగినా కూడా నేను వాయిస్ రేస్ చేస్తాను, అలానే కాదు. సో మనం మాట్లాడే మాట న్యాయబద్ధంగా ఉండేది ఒకటి ఆలోచిస్తాను నేను. నా చిన్న డౌట్ ఏంటంటే సీత, ఎక్కడన్నా అత్యాచారం జరిగింది, ఎవరో ఒక హత్య జరిగింది, ఎన్న ప్రభుత్వ వైఫల్యం నిజమా? అదే కాదండి, నాకు ఇది ఈ నాలెడ్జ్ ఏదో ఉంటదంట, నాలెడ్జ్ పర్సన్స్. ఎవడో బిల్డింగ్ లో వాచ్మెన్ ఒక అమ్మాయి మీద చేశాడు, అది ప్రభుత్వం వైఫల్యం అంటే నాకు అర్థం అవదు. అదే కదా వీళ్ళు మాట్లాడేదా, అంటే చెప్పడానికి ఏది లేక ఇప్పుడు ఇది మాట్లాడితే ఏదో మనం ఇది చేసినట్టు అయిద్దని అనుకుంటే బొంగు అక్కడ ఏమీ కాదు, సేపు మాట్లాడుకోవాల్సింది తప్పితే అంతే. ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారని మీరు ముఖ్యమంత్రి అనుకోండి, ఇప్పుడు ఎక్కడో మీ ఆంధ్రాలో ఏదో జరిగింది, ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఒక అబ్బాయి దారుణంగా రేప్ చేసి చంపేశాడు, దానికి నువ్వు అకారణం అవుతావా? అదే నాకు అర్థం. ఏం మాట్లాడాలా? మీరు ఒక ఆడ అయినప్పుడు మీరేం మాట్లాడాలా? ఈ విధంగా ఇలా జరిగింది, నువ్వు అవేర్నెస్ ఇవ్వాలా. ఇలా చేయకండి, మీ పిల్లలకి ఇంటికి కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడుకోండి. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరుగుతుందా, ఎవరైనా ఇది చేస్తా ఉన్నారా, లేకపోతే ఫోన్లో ఏమన్నా చాటింగ్ జరుగుతున్నాయా, పిల్లల యొక్క తల్లిదండ్రులకి చెప్పుకోవాలా. అట్లా కాకుండా ఎంతసేపటి గవర్నమెంట్ జరుగుతుంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం జరగలేదా? అలా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. అది అప్పుడు బోర్డు జరిగినాయి, అప్పుడు జరిగాయి. అప్పుడు పాపం జగన్ దగ్గరుండి ఏం చేపించలా, అది కూడా చెప్తా ఉండా. జగన్ నుండి దగ్గరుండి నువ్వు ఇది చేయమ్మా అది చేయమ్మా అని చెప్పి ప్రలోభం చేసినది ఏమి లేవు. కాకపోతే ఈ కొవ్వు మాట్లాడొద్దు అనేది చెప్తా. బాబు గారు ఏం చేస్తారు, ఎక్కడో హత్య జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, అది తెలుసుకొని మాట్లాడండి. ఎందుకు అంత వీపీ గల్లాగా మాట్లాడతారా అని నేనంట. అది నా బాధ.